So you can see the screen. Yes, yeah. యా సారీ యా సో సో స్టాట్స్ చూస్తే ఏమంటున్నాయంటే చాలా ఇండస్ట్రీస్ ఏంటంటే ఎస్ఈఓ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకు ఎస్ఈఓ అంటే ఎస్ఈఓ వల్ల మంచి కైండ్ ఆఫ్ లీడ్స్. ఓకే, ఇఫ్ కంపెనీస్ ఏంటంటే ఎక్కువగా చేసి చూసేది ఏంటంటే లీడ్స్. ఓకే, సో దే వాంట్ లాట్ ఆఫ్ లీడ్స్. సో దట్ ఈస్ వై దే ఆర్ వర్కింగ్ ఆన్ లీడ్స్. Okay, so we'll focus from today SEO and what is SEO and how to do the SEO. Okay. Good evening, Jason. Hi, sir. Hi, Good hi. evening, sir. Yeah, we are into SEO, and from today onwards we are starting SEO, and later on Okay, we sir. will continue other aspects also. Okay. Search So engine optimization. yes, search engine optimization, right? సో ఇక్కడ మనము సెర్చ్ ఇంజిన్ ఎస్ఈఓ చూసుకుంటే మామూలుగా వెబ్సైట్ ట్రాఫిక్ 53% పెరిగిందంట. ఇట్ ఈస్ త్రూ ఎస్ఈఓ ఓన్లీ. ఓకే, సో దట్ ఈస్ వై ఎస్ఈఓ సర్వీసెస్ అనేది చాలా డిమాండ్గా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే మొబైల్. ఓకే, సో మనం మామూలుగా చూసుకుంటాం మొబైల్ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ 58% సర్చెస్ కమ్ ఫ్రమ్ ద మొబైల్ డివైజెస్. ఓకే, సో అందుకే ఇండియాలో మొబైల్ ఇంటర్నెట్ పెరిగిన తర్వాత చాలా ఎస్సీఓ కూడా పెరిగింది. ఈవెన్ లోకల్ ఎస్సీఓ ఏంటంటే గూగుల్ మ్యాప్స్. ఓకే, గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా, దాని ద్వారాగా చాలా మంది 46% ఆఫ్ ద గూగుల్ సెర్చెస్ ఇంక్రీస్. సో దట్ ఈస్ వై ఎవ్రీబడి వాంట్స్ టు గో ఫర్ గూగుల్ మ్యాప్స్. ఓకే, గూగుల్ మ్యాప్స్ కంపెనీస్, ప్రతి కంపెనీ వాంట్స్ టు include their Google Maps. Okay, it is not for only direction; it is for more than leads. More leads are coming to this through local SEO. Okay, we'll go in detail when we cover the local SEO. As of now, we are covering the website SEO. సో కంటెంట్ మార్కెటింగ్. సో వాట్ ఈస్ కంటెంట్ మార్కెటింగ్? చాలా మంది కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏందో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కంటెంట్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ ద కైండ్ ఆఫ్ ఏ కాంటెంట్. మన వెబ్సైట్లో ఉండేది ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ కాంటెంట్. ఓకే, ఆ కాంటెంట్లో ఎంత వర్డ్స్ ఉంటే బాగుంటుంది అనేది ఇక్కడ స్టాట్స్ చెప్తుంది. లేటర్ ఆన్ వీ విల్ గో ఇన్ డీపర్ ఇన్ దిస్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే వాయిస్ సెర్చ్. సో వాట్ ఈజ్ వాయిస్ సెర్చ్? మనకి గూగుల్ అసిస్టెంట్ కానీ సిరి కానీ ఇలాంటి వాయిస్ అసిస్టెంట్స్ చాలా ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్ మనకేంటంటే ఇప్పుడే దాదాపు 41% వాయిస్ సెర్చెస్ జరుగుతున్నాయి త్రూ అవుట్ ద వరల్డ్. ఓకే, సో పీపుల్ ఆర్ యూస్ టు గోయింగ్ ఫర్ వాయిస్ సెర్చ్. సో వాయిస్ సెర్చ్ వస్తే మన ఎస్ఈఓ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే గూగుల్ అయితే మ్యాక్సిమం మనకి ఏమి ఇస్తుంది? త్రూ ఓన్లీ టైపింగ్ ద కీవర్డ్స్. ఓకే, సో ఆల్ ద డేటాబేస్ నౌ వీ ఆర్ హ్యావింగ్ ఓన్లీ త్రూ టైపింగ్ ద కీవర్డ్స్ ఇన్ ద గూగుల్. లేటర్ ఆన్ ఇన్ ఫ్యూచర్ వీ కెన్ గో మోర్ వాయిస్ రీసెర్చ్. అప్పుడు ఏం చేస్తామంటే వాయిస్ కీవర్డ్ రీసెర్చ్ అని ఉంటుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఓన్లీ కీవర్డ్ రీసెర్చ్ చేస్తున్నాం. ఇన్ ఫ్యూచర్ విల్ గో ఫర్ వాయిస్ రీసెర్చ్ ఆల్సో. ఓకే, we will work on the database of voice searches. Okay, so what is SEO? So anybody, what is SEO? Search engine optimization. Correct. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఆప్టిమైజేషన్ అంటే ఏంది? సెర్చ్ ఇంజిన్లో మన వెబ్సైట్ ఉంటుంది. సో ఆప్టిమైజ్ చేస్తే ఎందుకు ఆప్టిమైజ్ చేస్తాం? వీ నీడ్ విజిబిలిటీ. ద ప్రైమర్ థింగ్ ఈస్ విజిబిలిటీ. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ దిస్. వాట్ ఈస్ విజిబిలిటీ? సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఎవరైనా టైప్ చేస్తారు. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని టైప్ చేస్తే నా వెబ్సైట్ ఫస్ట్లో కనిపించింది అనుకో యూజర్కి. సో నాకేమవుతుంది? యూజర్ విల్ కాల్ మై సర్వీసెస్. సో ఐ కెన్ గివ్ ద మై సర్వీసెస్. ఇఫ్ ఐ గివ్ మై సర్వీసెస్ ఐ విల్ ఇంప్రూవ్ మై బిజినెస్. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో మనం ఏం చేస్తామంటే మన విజిబిలిటీ, మన వెబ్సైట్ విజిబిలిటీ ఎలా పెంచాలి. ఓకే, సో హౌ టు అట్రాక్ట్ హియర్ ద higher website rank more likely to attract organic traffic. ఓకే, సో మనకి ఏంటంటే ఎక్కువగా ట్రాఫిక్ పెంచాలి అంటే ఏం చేయాలి? వెబ్సైట్స్లో మనం రిలవెంట్ కీవర్డ్స్, వాట్ వి సే రిలవెంట్ కీవర్డ్స్, ఈ రిలవెంట్ కీవర్డ్స్ అనేది పెట్టాలి. సో వి విల్ గో ఇన్ డీప్ వెన్ అవర్ ఓకే, సో సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటంటే ఇంప్రూవ్స్ ద విజిబిలిటీ
and also improves the rank. Okay. So benefits of SEO. So ikkada, as we discussed, traffic and visibility. And next is the cost effective. So what is cost effective? So for example, we'll see example. Listen, can you go for mute? Okay. Okay. Some disturbance is happening. Okay, thank you. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్. సో చాలా మంది మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు నో ద జావా కోర్స్. సో ఇక్కడ నేను జావా కోర్స్ అని టైప్ చేశాను. సో దిస్ ఈజ్ ఎ కీవర్డ్ ఐ హ్యావ్ టైప్డ్ ఇన్ ద గూగుల్. ఇక్కడ మనకి రిజల్ట్స్ డిస్ప్లే చేస్తాయి. వాట్ ఈస్ దిస్ రిజల్ట్స్? ఓకే. సో ఇదైతే ఫస్ట్ స్పాన్సర్డ్ కనిపిస్తుంది. వాట్ ఈస్ ది స్పాన్సర్డ్? గూగుల్ యాడ్స్. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో గూగుల్ యాడ్స్. ఓకే. దెన్ కమ్స్ టు దిస్ ఆర్గానిక్ రిజల్ట్స్ అంటాం. సో ఆర్గానిక్ ఎస్ఈఓ అని కూడా అంటారు. సో వాట్ ఈస్ దిస్? నరేష్ ఎలా వస్తుంది అంటే త్రూ ఎస్ఈఓ. సో వాడు చాలా ఎస్ఈఓ చేశాడు. దెన్ ఈ కేమ్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. సో ఏమవుతుంది? న్యాచురల్గా పీపుల్ వెన్ దే ఆర్ టైపింగ్ దిస్ కీవర్డ్ దే ఆర్ ఫైన్ Naresh IT. Okay. So what happens if people usually click on this? Okay. సో క్లిక్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇంకా స్టూడెంట్స్కి అవేర్నెస్ పెరుగుతుంది. బ్రాండ్ క్రియేట్ అయింది అతనికి. చాలా మంది ఏమనుకుంటారంటే గూగుల్ ఎలా సెర్చ్ చేస్తుంది? ఓన్లీ బ్రాండెడ్ కంపెనీస్, మంచి కంపెనీస్ సజెస్ట్ చేస్తుంది అనుకుంటారు. ఓకే. లాట్ ఆఫ్ యూజర్స్, ఇఫ్ యూ ఆస్క్ ఎనీబడి, దే డోంట్ నో ఎస్ఈఓ, దే విల్ టెల్ గూగుల్ ఈజ్ సర్చింగ్, గివింగ్ ద గుడ్ రిజల్ట్ టు ద యూజర్. కానీ అది కాదు వాస్తవంగా. సో గూగుల్ ఏమీ ఇవ్వదు. సో ఎవరైతే ప్రాపర్ ఎస్ఈఓ చేస్తే అలాంటి వెబ్సైట్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, వెదర్ దే ఆర్ గివింగ్ ఏ గుడ్ సర్వీస్ ఆర్ బ్యాడ్ సర్వీస్, దట్ ఈస్ ఎ సెకండరీ. బట్ here, when you want to come into first page and first rank, so what you need to do? Proper SEO or perfect SEO, then only you will come into this. Google is nothing doing. Google ఏం చేస్తుంది అంటే ద ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. గూగుల్ ఈస్ గివెన్ సమ్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్. గూగుల్ ఏమంటుందంటే 200 ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి టు ర్యాంక్, టు గెట్ ఫస్ట్ ర్యాంక్. సో ఈ 200 ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ నేర్చుకోవాలి అంటే 200 అన్ని అవసరం లేదు. కొన్ని మేజర్ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ నేర్చుకుంటాం ఇక్కడ. సో మేజరే బేసిక్గా 20 to 30 మేజర్ ఉంటాయి. మిగతా ఏంటంటే సో అవి 0.1, 0.2% ఉంటాయి. మేజర్గా 20 to 25 మేజర్ ర్యాంకింగ్ ఉన్నాయి. అవి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే అప్ టు 90% ఇట్ విల్ కవర్. మిగతా ఏంటంటే 0.1%, 0.2% అలా ఉంటాయి అన్నమాట. సో nobody will teach you 200 factors. You will also not implement 200 factors. ఓకే. కానీ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కాంపిటీషన్ ఎడ్జ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ నా వెబ్సైట్ నేను నా వెబ్సైట్ నరేష్ ఒకటే విధంగా ఉంది, ఒకటేసారి స్టార్ట్ చేసాం, ఒకటి ట్రాఫిక్ ఉంది అంటే సో నాది నరేష్కి ఏమవుతుంది? ఆ 200 ఫ్యాక్టర్లో ఏదో ఒక ఫ్యాక్టర్ నరేష్ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల వీడు టాప్లో ఉన్నాడు. సో నేను ఐడెంటిఫై చేయాలి విచ్ ఈస్ ద మోస్ట్, వై ఈస్ ఇన్ ద టాప్. ఇఫ్ ఐ వాంట్ టు గో దిస్ పొజిషన్, సో ఐ నీడ్ టు ఐడెంటిఫై అండ్ గెట్ ఇట్. సో గూగుల్ ఏమన్నా హెల్ప్ చేస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే గూగుల్ మనకు చెప్తుందేమో, గూగుల్ చెప్తే మనం చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడనో ఉన్నాను. సో ఇక్కడికి రావాలి అంటే అట్లీస్ట్ థర్డ్ నుంచి సెకండ్కి రావాలంటే గూగుల్ మనకి ఏమన్నా మెయిల్స్ చేస్తారేమో. గూగుల్ ఏమీ మెయిల్ చేయదు, ఏమీ పట్టించుకోదు. ఓకే. గూగుల్ విల్ నాట్ గివ్ ఎనీథింగ్. ఓకే. ఇట్ ఓన్లీ సీస్ దట్. ఓకే. మనమే ఐడెంటిఫై చేయాలి. కొన్నిసార్లు ఏం జరుగుతాయి అంటే నా వెబ్సైట్ ఇప్పుడు సెకండ్ పొజిషన్ ఉంది, సడన్గా నా వెబ్సైట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? 10th పేజీలనో 5th పేజీలనో వెళ్ళిపోతుంది. సో ఎందుకు వెళ్ళిపోయిందో కూడా గూగుల్ చెప్పదు. ఓకే. గూగుల్ నెవర్ డిస్క్లోజ్ వై యు ఆర్ ర్యాంకింగ్ ఫస్ట్ అండ్ వై యు ఆర్ ర్యాంకింగ్ టు ద అదర్ పేజెస్. ఓకే. గూగుల్ నెవర్ టెల్స్. ఓకే. ఎలా తెలుసుకోవాలి అంటే సో ఎక్స్పర్ట్స్ వాళ్ళ తెలుసుకొని, సో కొన్ని టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్లో మనం ఏమి పొరపాటు చేసామో తెలుసుకొని దెన్ వి విల్ నీడ్ టు రిమూవ్ దోస్
వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ డన్, దెన్ మళ్ళీ టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత మళ్ళీ టాప్లో వస్తుంది. సో దేర్ ఆర్, ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ ఈజీ టాస్క్. చాలా మంది ఏంటంటే ఎస్ఈఓ ఏంటంటే 4 కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ తీసుకొచ్చి వెబ్సైట్లో పెట్టేస్తే సరిపోతుంది, మన వెబ్సైట్ కూడా వచ్చేస్తుంది. అంత ఈజీ అనుకుంటారు కానీ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. సో ఇట్ ఈస్ వెరీ క్రియేటివ్ అండ్ అనాలిటిక్స్. ఓకే, సో ఎస్ఈఓ ఏంటంటే యూ నీడ్ టు బి క్రియేటివ్ అండ్ అనాలిటికల్. అనాలిటికల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేటివ్గా ఎలా ఉండాలంటే, నేను ఫస్ట్ పొజిషన్ రావాలి, ఏం చేయాలి, ఏ ఫ్యాక్టర్కి వెళ్తుంది, ఎలా పెట్టాలి, నా కాంటెంట్ ఎలా పెట్టాలి, కాంటెంట్ నా వెబ్సైట్లో ఇమేజ్ ఎలా పెట్టాలి, యూజర్ నాది ఎలా చూస్తున్నాడు, వెబ్సైట్ అనేది బాగా చూడాలి. దట్ ఈస్ అ క్రియేటివ్ ఆస్పెక్ట్. అండ్ అనాలిటికల్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎస్సీఓ చేయడం అనాలిటికల్ ఏంటంటే, మన కాంపిటీటర్స్ ఉన్నారు. సో వాడు ఒక్కోసారి మనం 10th పొజిషన్లో ఉంటాం అంటే మిగతా 9 కాంపిటీటర్స్ ఉన్నట్టు మనకు పైన. సో ఈ 9 కాంపిటీటర్స్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు అనేది నేను కంప్లీట్గా అనాలిసిస్ చేయాలి. దెన్ ఓన్లీ ఐ విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్ అండ్ ఐ కెన్ మూవ్ అప్. లేకపోతే ఏమవుతుందంటే, జస్ట్ చాలామంది నేను చూశాను 70 to 80% పీపుల్ ఆర్ ఓన్లీ పుట్టింగ్ ద కీవర్డ్స్, దే ఆర్ seeing that the result will happen by like that only. It will not happen. ఓకే, సో మనం చాలా వర్క్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఓకే, సో మనం అనుకున్నట్టు ఒక 6 monthsలో మనం 4 కీవర్డ్స్ పెట్టేస్తే, ఆ కీవర్డ్స్ 6 months అన్నాం కదా, 6 months, 1 year, కొన్నిసార్లు ఏంటంటే 1 year అని కూడా చెప్తాం. పోనీ 1 year తర్వాత కూడా వస్తుంది అనేది గ్యారంటీ లేదు. దెర్ ఈస్ నో గ్యారంటీ ఎట్ ఆల్. సో యూ నీడ్ టు బి మోర్ క్రియేటివ్ అండ్ అనలిటికల్ స్కిల్. ఓకే, మీరు ఈ స్కిల్ అనేది బాగా నేర్చుకోవాలి. ఎలా వస్తుంది ఈ స్కిల్ అంటే, డైలీ అప్డేట్స్. ఓకే, డైలీ అప్డేట్స్ చేస్తుండాలి. మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ మీకు టైం దొరికినప్పుడల్లా గివ్ ఏ టైమ్ టు అట్లీస్ట్ ½ to 1 hour. వాట్ ఈజ్ వాట్, ఒక ½ hour వాట్ ఆఫ్ ద ప్రాక్టికల్ వర్క్ అండ్ ½ hour దాంట్లో మీకు ఏదైతే ఉన్నాయి, అప్డేట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, దాని గురించి ఆలోచించాలి. డైలీ 1 hour తీసుకున్నా కానీ అట్లీస్ట్ 3 months తర్వాత మీరు ఎస్ఈఓ కొంచెం చేయగలుగుతారు. తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో చాలామందికి ఏమనిపిస్తుందంటే, నిజంగా టాప్లో వస్తాయా అని డౌట్ కూడా వస్తాయి స్టార్టింగ్లో. నాకు కూడా వచ్చింది చాలాసార్లు. తర్వాత ఆ, చేయడం వల్ల సో ఇట్లాంటి పొజిషన్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చు అని తెలిసింది. సో గూగుల్ ఈజ్ నెవర్ గివ్స్ ఎనీ గైడ్ లైన్స్ ఆర్ ఎనీ థింగ్స్. ఇట్ ఓన్లీ గివ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కాంటెంట్ ఉంది, ఆ కాంటెంట్ చూసుకొని మనం చేసుకోవాలి. అంతేకాని గూగుల్ మనకి ఎటువంటి హెల్ప్ ఉండదు. ఓకే, సో యూ నీడ్ టు బి వెరీ థింగ్స్. ఓకే, కమింగ్ టు ద బెనిఫిట్స్. సో విజిబిలిటీ, ట్రాఫిక్ అనేది పెరుగుతుంది. కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కంపారిజన్ టు ద, ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లో చాలా ట్రాఫిక్ కావాలి, నేను ఏం చేస్తాను, గూగుల్ యాడ్స్ రన్ చేస్తాను. అంటే యాడ్స్ వల్ల నేను డైలీ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఆర్గానిక్ ట్రాఫిక్, ఎస్ఈఓ వల్ల ట్రాఫిక్ జీరో. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అనేవాడు ₹1 కట్టట్లేదు గూగుల్కి, కానీ టాప్లో ఉన్నాడు. సో ఈజ్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. బట్ దీస్ డిజిటల్ లింక్ కానీ ఎక్సెల్ఆర్ కానీ దే ఆర్ పుట్టింగ్ మనీ, దే ఆర్ పంపింగ్ మనీ టు ద గూగుల్. సో ఇలాంటి క్యాంపెయిన్స్ చేయాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ టు బడ్జెట్. డైలీ ₹1000 పంప్ చేస్తావా, లేకపోతే 5000 పంప్ చేస్తావా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది కాంపిటీషన్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ Naresh is not putting any money. Only is putting the SEO results. SEO బాగా చేశాడు, టాప్లో ఉన్నాడు, ఈజ్ ఎంజాయింగ్. సో దట్ ఈస్ వాట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఈస్. వాట్ ఇట్ క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్. సో యూజర్ ఆఫెన్ ట్రస్ట్ ద సర్చ్ ఇంజిన్స్. సో హయ్యర్ ర్యాంకింగ్ కెన్ ఇంప్రూవ్ ద క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్ వల్ల. ఇంతకుముందు నేను చెప్పినట్టు గూగుల్ రిజల్ట్ చూపించిందంటే దట్ ఈజ్ ఏ #1 కంపెనీ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బట్ చాలా మందికి ఏంటంటే అది బిలీఫ్ ఉంది. సో ఇట్ గివ్స్ ద మోర్ ఆపర్చునిటీ ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద ఫస్ట్ పొజిషన్. మీ కంపెనీ కూడా, మీ వెబ్సైట్ కూడా టాప్లో ఉంటే మీద ఆ క్రెడిబిలిటీ, ట్రస్ట్ అనేది ఎంజాయ్ చేస్తారు. ఓకే, బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో వాట్ ఈస్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్? సో సైట్ స్ట్రక్చర్.
మన వెబ్సైట్ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ బాగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గో టు ఎనీ వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో టు ద ఎనీ వెబ్సైట్. సో సింప్లీ లర్న్కి వెళ్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు ద దిస్ వెబ్సైట్. సో ఇక్కడ ఎలా ఉంది వెబ్సైట్? సో దిస్ ఈస్ ద వెబ్సైట్. వెబ్సైట్ ఎలా ఉండాలి? సో వెబ్సైట్ డిజైన్ ఎలా ఉంది? ఇమేజ్ ఎలా ఉంది? సో ఈ అమ్మాయి ఉంది, డైరెక్ట్గా ఫోకస్ ఉంది. ఓకే, ఇక్కడ ఇంట్రో వీడియో ఇచ్చాడు, రేటింగ్స్ ఇచ్చాడు. ఓకే, అండ్ హియర్ హీ హాస్ పుట్ ద జావా అండ్ హీ హాస్ పుట్ ద లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అనాలిసిస్ లెక్క. ఓకే, ఎలా ఉండాలి మీ వెబ్సైట్ ఒక యూజర్కి చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఇక్కడ వాడు సర్టిఫికేట్ కూడా పెట్టాడు. సో దట్ సమ్ పీపుల్ వాంట్ సర్టిఫికేట్స్. సో యూ కెన్ గో ఫర్ దిస్ ఆల్సో. ఓకే, అండ్ రివ్యూస్ కూడా ఇచ్చాడు. ఓకే, సో హౌ యూ డిజైన్. డిజైన్ అనేది మన డెవలపర్ చేసిన, బట్ వీ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఎక్కడ ఇది పెట్టాలి. ఓకే, సో యూజర్ ఎక్కడ క్లిక్ చేస్తున్నాడు, ఏం చేయాలి, యూజర్ మనం లీడ్స్ ఎలా తీసుకురావాలి. దిస్ ఈజ్ ఆల్ ద క్రియేటివ్ ప్రాసెస్ యూ నీడ్ టు థింక్ ఆన్. ఓకే, దెన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో మనం ఏంటంటే పర్ఫెక్ట్గా మనం వర్క్ చేసుకుంటూ పోతే మనం కాంపిటీషన్ కూడా బీట్ చేయొచ్చు. అయ్యర్. హలో ఎస్. సార్, ఇంటర్వ్యూ ఇప్పుడు మీరు వెబ్ డిజైన్ ఇది అన్నారు కదా, సో అది మనం చేయం కదా, వెబ్ డిజైనింగ్ వాళ్ళు సో చేస్తారు. వెబ్ డిజైనింగ్ అనేది కంపెనీస్ లో ఆల్రెడీ వెబ్సైట్ మనకి వచ్చేసి ఆల్రెడీ రెడీ అయిన వెబ్సైట్ మన దగ్గరకు వస్తుంది. ఓకే, వీఆర్ నాట్ Okay. డూయింగ్ ఎనీ వెబ్ డిజైనింగ్. ఓకే, సో ఆల్రెడీ రెడీ అయిన వెబ్సైట్ మీకు ఇస్తారు. ఓకే, అన్లెస్ మీరు మీ ఓన్గా వెబ్సైట్ చేసుకుంటేనే మీరు చేయగలుగుతారు. తప్పితే మామూలుగా అయితే కంపెనీస్లో అయితే ఎక్కడ మీకు వెబ్ డిజైనింగ్ చెప్పరు. ఓకే, సో మీరు ఈ వెబ్సైట్ మీరే తయారు చేయాలని ఎవరు చెప్పరు. మీకు ఆల్రెడీ క్రియేట్ అవుతుంది. ఎనీ చేంజెస్ ఒకవేళ మీరు చెప్తారనమాట డెవలపర్స్కి, నాకు ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నాకు ఇక్కడ కాదు ఇక్కడ పెట్టాలి, లేకపోతే ఇది ఇక్కడ పెట్టాలి, ఇమేజ్ ఇది బాగాలేదు, ఇంకో ఇమేజ్ పెట్టండి, అలాంటివి మీరు సజెషన్ ఇస్తారు. డెవలపర్ క్లయింట్ యాక్సెప్ట్ చేస్తే డెవలపర్ విల్ చేంజ్ ఆన్ దిస్. ఓకే, సో వీ విల్ నాట్ గో టు ద ఎనీ కైండ్ ఆఫ్ ఏ కోడింగ్. సో మనం కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కోడింగ్ అవసరం కూడా లేదు. ఓకే, సో కమింగ్ టు ద లాంగ్ టర్మ్. సో గూగుల్ ఎస్ఈఓ చేస్తే ఏంటంటే మనకి లాంగ్ లాస్టింగ్, మనకి ఏంటంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఐ విల్ గెట్ ఇన్ వెదర్ ఐ విల్ కమ్ ఇన్ టు దిస్ పొజిషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జావా, ఇక్కడ జావా కోర్స్ అనేది ఒక కీవర్డ్ కొట్టాను, అప్పుడు నా వెబ్సైట్ ఇక్కడ టాప్లో ఉంది. సో నాకేంది అంటే ఫస్ట్ ట్రస్ట్ క్రియేట్ అవుతుంది అండ్ క్రెడిబిలిటీ ఉంటుంది, ట్రాఫిక్. సో ట్రాఫిక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ కీవర్డ్ హ్యాజ్ ఏ ట్రాఫిక్. ఓకే, మనం ఏమనుకుంటామంటే ఇది కొడితే వస్తుంది కదా అనుకుంటాం. ఇలా సర్చెస్ అనేది డిఫరెంట్గా చేస్తారు. దిస్ ఈజ్ ఓన్లీ వన్ కీవర్డ్, బట్ వీ హ్యావ్ ఏ మెనీ కీవర్డ్స్. పీపుల్ సెర్చ్ ఇన్ ఏ డిఫరెంట్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు చూడొచ్చు ఎలా దీస్ ఆర్ ద శాంపుల్ కీవర్డ్స్ ఓన్లీ, బట్ వీ హ్యావ్ మెనీ కీవర్డ్స్. కొంతమంది ఏం టైప్ చేస్తున్నారు, జావా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ విత్ ప్లేస్మెంట్స్ అని టైప్ చేస్తున్నారు. కొంతమంది విత్ ఫీజ్ అమీర్పేట్ విత్ 100%. ఓకే, బెస్ట్ ట్రైనింగ్ నరేష్ అండ్ డ్యూరేషన్ టాప్ కోచెస్ లైక్ దిస్. ఓకే, సో సర్చెస్ ప్రతి దానికి ట్రాఫిక్ ఉంటుంది. ఓకే, ప్రతి దానికి ప్రతి కీవర్డ్కి ట్రాఫిక్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా కోర్స్కి అయితే నరేష్ వచ్చాడు. సో జావా కోర్స్ విత్ ద ఫీజ్ అన్నాం. సో నరేష్ వస్తాడా లేదా చూద్దాం. సో ఇక్కడ చూడండి నరేష్ రాలేదు, అదర్ వెబ్సైట్ కేమ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ పర్మనెంట్గా ఆ కీవర్డ్కి నరేషే ఉంటాడు. ఇక జావాలో ఏ కీవర్డ్ కొడితే నరేష్ వస్తాడని ఏమీ లేదు. సో వీ కెన్ ర్యాంక్ టు అదర్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ కీవర్డ్ కాకపోతే మనం ఇంకో కీవర్డ్ పట్టుకొని అయినా మనం టాప్లో రావచ్చు. ఓకే, కానీ ప్రతి ఇక్కడ చూడండి వాడు థర్డ్లో ఉన్నాడు. ఓకే, నరేష్ కేమ్ థర్డ్ పొజిషన్. ఓకే, సో ఇక్కడ వీడు ఈ కీవర్డ్కి ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఈ కీవర్డ్కి ఎంత ట్రాఫిక్ ఉంది. ఓకే, ప్రతి కీవర్డ్కి ఒక్కొక్క ట్రాఫిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జావా కోర్స్ ఇన్ అమీర్పేట్ అని సెర్చ్ చేద్దాం. సో దీంట్లో వీడు వచ్చేసాడు, డ్రీమ్ సొల్యూషన్ అగైన్ ఈజ్ ఎంజాయింగ్. ఓకే, అమీర్పేట్లో ఇన్స్టిట్యూట్ ఈజ్ ఎంజాయింగ్ దిస్. అండ్ వేర్ ఈస్ నరేష్. నరేష్ ఇక్కడ 4th పొజిషన్లో. ఓకే,
ఇంకా వేరే వెబ్‌సైట్స్ అయితే మనం రావట్లేదు. ఓన్లీ అమీర్‌పేట్‌కున్న వెబ్‌సైట్సే ఎక్కువగా కనిపిస్తుంది. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఇంకోటేంటంటే లొకేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్‌ఈఓలో ఎప్పుడు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద కీవర్డ్ బట్ ఆల్సో లొకేషన్. లొకేషన్ ఆల్సో స్పెసిఫిక్‌గా మనం వర్క్ చేస్తా ఉంటాం. సో, హౌ టు డూ అనేది లేటర్ ఆన్ టాపిక్స్ వి విల్ గో ఇన్ డీటెయిల్. ఓకే. సో, మనకేం కావాలి ఎస్‌ఈఓకి? సో, మెయిన్‌గా కావాల్సింది కీవర్డ్స్. ఓకే. దట్ ఈస్ ఆల్సో రిలవెంట్ కీవర్డ్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రిలవెంట్, ఓన్లీ రిలవెన్సీ. ఓకే. దీస్ ఆర్ ద రిలవెంట్ కీవర్డ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో, రిలవెంట్ కీవర్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జావా పేజ్ ఉంది, జావా కోర్స్ అని కొట్టాం. సో, ఆ కంప్లీట్‌గా ఆ పేజ్‌లో ఏముండాలి, జావా రిలేటెడ్ ఇన్ఫర్మేషనే ఉండాలి. దాంట్లో తీసుకుపోయి డిజిటల్ మార్కెటింగ్ పెట్టలేము. సో, రిలవెంట్ కీవర్డ్స్. ఓకే. సో, కాంటెంట్ అనేది ఎలా ఉండాలి, హై క్వాలిటీ కాంటెంట్. ఇంకోటి ఏమంటుందంటే కాంటెంట్ అనేది హై క్వాలిటీ ఉండాలి. సో, గూగుల్ కూడా చూసేదంటే హై క్వాలిటీ కంటెంట్. సో, మీకు అనిపిస్తుంది హై క్వాలిటీ కంటెంట్ అంటే ఏంది, ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ వస్తుంది. సో, కాంటెంట్ ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 వెబ్‌సైట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఏబీసీ.కామ్, ఓకే. ఇంకోటి xyz.కామ్, ఇంకోటి ytr.కామ్. ఈ 3 వెబ్‌సైట్స్ తీసుకుందాం. ఓకే. సో, ఈ వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వచ్చేసి 1000 మెంబర్స్ ట్రాఫిక్ వస్తుంది. ఓకే. సో, ఈ వెబ్‌సైట్‌కి 2500 ట్రాఫిక్ వస్తుంది. ఓకే. ఈ వెబ్‌సైట్‌కి 500 ట్రాఫిక్ వస్తుంది. సో, ఏది ఫస్ట్ ర్యాంక్ చేస్తది మామూలుగా అయితే? Which website will rank first by seeing this? So, anybody? 2500. కరెక్ట్. సో, ఇది ఫస్ట్ ర్యాంక్ చేస్తుంది. ఓకే. గూగుల్ ఆల్సో మనం ఇది గూగుల్ ఆల్సో ర్యాంక్ ఫస్ట్. ఓకే. సెకండ్ అండ్ దిస్ ఈస్ ద థర్డ్. కరెక్ట్. సో, మామూలుగా మనం చూసుకునేది ఏంది, ఓకే, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మన వెబ్సైట్ టాప్‌లో ఉంటుంది. ఓకే. కానీ వాట్ అబౌట్ ద కంటెంట్? ఇందాక నేను చెప్పాను కాంటెంట్ బాగుండాలి. కాంటెంట్ ఎలా తెలుస్తుంది? మనకి ఎక్కువ మెంబర్స్ వచ్చారు కాబట్టి కాంటెంట్ తెలిసిపోతుందని మనం అనుకుంటాం. బట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఇంకోటి ఉంది. సో, దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ. వాట్ ఈస్ దట్? క్వాలిటీ కంటెంట్. సో, మనం ఇది చూసిందంతా క్వాంటిటీ ఇదంతా ట్రాఫిక్ అంతా ఇది ఇంత క్వాంటిటీ వచ్చింది అందుకే ర్యాంక్. బట్ గూగుల్ నెవర్ గో ఫర్ క్వాంటిటీ, ఇట్ ఈస్ ఓన్లీ క్వాలిటీ. క్వాలిటీ కంటెంట్ మనం ఎట్లా తెలుస్తుంది? ఓకే. వెరీ సింపుల్. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2500 యూజర్స్ వచ్చారు ఆ వెబ్సైట్కి. బట్ ఒక 1 అవర్ స్పెండ్ చేశారు వెబ్సైట్లో. ఓకే. 1 అవర్ స్పెండ్ చేశారు ఇన్ వెబ్సైట్. ఓకే. సో, ఇంకో వెబ్సైట్ ఉంది, 1000 మెంబర్స్ ఉన్నారు. సో, 30 మినిట్స్ స్పెండ్ చేశారు. ఓకే. ఓకే. థర్డ్ వెబ్సైట్ వచ్చేసి 500 ట్రాఫికే ఉన్నారు కానీ 2 అవర్స్ స్పెండ్ చేశారు. సో, ఇప్పుడు ఏమవుతుంది? సో, గూగుల్ ఏది ర్యాంకింగ్ ఇవ్వాలి? ఇప్పుడు మీరే చెప్పండి, దేనికి ఇవ్వాలి? 500 ట్రాఫిక్ ఉన్న వాళ్ళకి. పర్ఫెక్ట్. కరెక్ట్. సో, ఫస్ట్ ఈస్ ద 500 ఇవ్వాలి. సెకండ్ ఈస్ ద సెకండ్ ఈస్ ద 1 అవర్ ట్రాఫిక్. థర్డ్ వన్ ఈస్ దిస్ వన్. గాట్ ఇట్? సో, ఇట్లా మనం ట్రాఫిక్ అనేది బేస్ చేసుకుంటాం. గాట్ ఇట్? ఓకే. సో, ఈ క్వాలిటీ కంటెంట్ అని ఎలా తెలిసింది గూగుల్‌కి ఏంటంటే, సో, మనం కంటెంట్ ట్రాఫిక్ తక్కువనే ఉంది. కానీ చాలా మందికి నచ్చింది కాంటెంట్. నచ్చితే మనం కూడా ఏదైనా వెబ్‌సైట్‌కెళ్ళాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్‌సైట్‌కెళ్ళాం. ఓకే. ఈ వెబ్‌సైట్‌కెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? ప్రతి లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తాం. ఓకే. సో, సిలబస్ ఏంది? ఎలా ఉంది? ఓకే. సో, ఏమేమి నేర్చుకుంటాము? స్లోగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా ఉంటాం. ఓకే. సో, ఇక్కడ కాంటెంట్ ఎక్కువగా ఉండి, మంచిగా ఉంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఎఫ్‌ఏక్యూస్ ప్రతి ఒక్కటి చదువుకుంటూ వెళ్తారు. ఓకే. సో, ద కాంటెంట్ ఈస్ ద మెయిన్. అప్పుడు ఏమవుతుంది? ద టైమ్ స్పెండ్. ఇక్కడ మనకేంది యూజర్ ఎంత టైమ్ స్పెండ్ చేస్తుండో గూగుల్‌కి అర్థమవుతుంది.
సో న్యాచురల్లీ దానికి ఏమనిపిస్తుంది, దిస్ ఈజ్ ద ట్రాఫిక్ ఒకటే కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ట్రాఫిక్ ఒకటి పెంచేస్తే ఆటోమేటిక్ నేను ఫస్ట్లో వస్తుంది. ట్రాఫిక్ పెంచడానికి వేరియస్ సోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ రన్ చేయొచ్చు. యాడ్స్ రన్ చేస్తే నాకు బడ్జెట్ ఉంది, నేను ₹1,00,000 పడేసాను అనుకో, ట్రాఫిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో బట్ వాట్ అబౌట్ ద కాంటెంట్ ఇన్ యువర్ వెబ్సైట్? కానీ 1,00,000 మంది వస్తున్నారు కానీ మనకి ఎక్కువగా కాంటెంట్ చదవట్లేదు, వెళ్ళిపోతున్నారు వెబ్సైట్ నుంచి. అంటే ఏమనిపిస్తుంది, సో కాంటెంట్ అనేది బాలేదు. సో గూగుల్కి అర్థమవుతుంది దీస్ ఆర్ ద టైం అనేది స్పెండ్ చేయట్లేదు. 1,00,000 మంది వస్తున్నారు కానీ 10 గంటలే ఉన్నారు. వేరే వానికి 50,000 మంది వస్తున్నారు, దే ఆర్ గోయింగ్ ఫర్ 20 అవర్స్ 30 అవర్స్ కాంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఆటోమేటికలీ ద కాంటెంట్ ఇక్కడ ఫస్ట్ డే నుంచి మీరు ఏం తెలుసుకోవాలి, కాంటెంట్ ఈజ్ ద కింగ్. ఓకే, వాట్ ఈస్ ద ఎనీ డిజిటల్ మార్కెటర్ షుడ్ టెల్, కాంటెంట్ ఈజ్ ద కింగ్. కాంటెంట్ బాగుంటే మీరు కింగ్ అయిపోతారు. ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాఫిక్ గేమ్ కాదు, మన కాంటెంట్ ఎంత బాగా పెట్టాము. సో మన వెబ్సైట్లో కాంటెంట్ ఎక్కువగా రాయాలి. చాలామంది ఏంటంటే ఇది తెలియక సో ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని ఇచ్చేస్తారు, దానివల్ల వాళ్ళు ఇమీడియట్గా ర్యాంక్ కాలేరు. సో మనం ఏం చేయాలి, కాంపిటీటర్ అనాలిసిస్ చేసామనుకో, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే చూడండి, ఇక్కడ ఏం కాంటెంట్ ఉంది, ఎక్కువ కాంటెంటే లేదు. ఓకే, తక్కువ కాంటెంట్ ఉంది. ఓకే, బట్ హీఈస్ కమింగ్ ఇన్ ద థర్డ్ ప్లేస్. సో రేపొద్దున నేను కాంపిటీటర్ అనాలిసిస్ చేసినప్పుడు ఓకే వీడు ఇంత కాంటెంట్ రాశాడు, నేను ఇంకా కొంచెం కాంటెంట్ ఎక్స్ట్రా యాడ్ చేసి ఇంకా బాగా రాస్తాను. సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్, దే విల్ స్టే మోర్ టైమ్ ఆన్ మై వెబ్సైట్. సో ఇలా క్రియేటివ్గా ఆలోచించాలి. వెన్ యూ ఆర్ అనలైజింగ్ ద competitor, so how much content, what content he has put, whether it is a really engaging, ఓకే ఎంగేజింగ్ అవుతుందా లేదా యూజర్కి. సో వచ్చాడు బాగానే ఉంది కానీ ఎంత ఎంగేజింగ్ ఉంది. సో అలాంటి ఎంగేజింగ్ కాంటెంట్ మనం ఎలా పెట్టచ్చు, పెట్టి ట్రాఫిక్ స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ వీ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. ఒక్కసారి ఫస్ట్ పొజిషన్ వచ్చి మంచి కాంటెంట్ అనేది మనం ప్లేస్ చేస్తే వేరే వాళ్ళు ఎంత కాంపిటీటర్స్ మనని దించడానికి ట్రై చేసినా కానీ మన దిగం. ఎందుకంటే గూగుల్కి ఆల్రెడీ తెలుసు ద పీపుల్ ఆర్ లైకింగ్ ద ఎంగేజింగ్ కాంటెంట్ ఉంది. సో దట్ ఈస్ ద హౌ వీ నీడ్ టు వర్క్ ఆన్ ద SEO. Got it? So it is not a simple, it is a all about the content. If you have the high quality valuable content, then you will be ranking first. దెన్ మనకి ఏంటంటే ఆన్ పేజ్ చేస్తాం. ఆన్ పేజ్ ఏంటంటే సో ఇక్కడ ఆన్ పేజ్ SEO అని అంటాం. సో SEO చేసేటప్పుడు కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, మెటా ట్యాగ్స్ కానీ URL స్ట్రక్చర్స్ కానీ ఇమేజెస్ కానీ. అక్కడ మనం ఏం చేస్తామంటే కీవర్డ్స్, వీ విల్ ప్లేస్ ద కీవర్డ్స్, రిలవెంట్ కీవర్డ్స్. సో దానికి మనం ఏం చేస్తామంటే కీవర్డ్ రీసెర్చ్ అనేది ఉంటుంది. సో కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత వి విల్ డూ దట్ కీవర్డ్ రీసెర్చ్. గాట్ ఇట్? అండ్ దెన్ వి విల్ డూ ద ఆఫ్ పేజ్. ఆఫ్ పేజ్ ఏంటంటే బిల్డింగ్ ద బ్యాక్ లింక్స్. సో వాట్ ఈస్ ద బ్యాక్ లింక్స్ ఏంటంటే సో మనకి వేరే వాళ్ళ వెబ్సైట్, వేరే ఫర్ ఎగ్జాంపుల్ నాది abc.com, XYZ కంపెనీ వాడు నాకు బ్యాక్ లింక్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తాడు వాడు, వేరే వాడు బ్యాక్ లింక్? సో యూ నీడ్ టు హ్యావ్ ద వెరీ గుడ్ కాంటెంట్, దెన్ అదర్ వెబ్సైట్స్ ఆల్సో విల్ గివ్ ద కాంటెంట్. ఇట్ ఈస్ మళ్ళీ ఇక్కడ కూడా ఇట్ ఈస్ ఏ వెబ్సైట్ పడితే ఆ వెబ్సైట్ నుంచి రావడం కాదు, ఇట్ ఈస్ షుడ్ బి రెప్యూటెడ్ వెబ్సైట్స్, మంచి వెబ్సైట్స్ నుంచి రావాలి. ఓకే, ఇప్పుడు ఏదో చిన్న చిన్న వెబ్సైట్స్ నుంచి వచ్చినాయి అనుకో, నేనే వెబ్సైట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ చేశాను, సో బ్యాక్ లింక్స్ కావాలి, నేను ఏం చేస్తాను కొన్ని డొమైన్ ఎంత 100-200 రూపీస్కి కూడా డొమైన్స్ చాలా దొరుకుతాయి. అన్ని డొమైన్స్ కొనేసుకొని ఒక 10-20 డొమైన్స్ కొనేసుకొని నేను బ్యాక్ లింక్ ఇచ్చుకోగలను. సో దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఇక్కడ ఏంది అప్పుడు రిప్యూటెడ్ అంటే మంచి కంపెనీస్, ఓకే, ఆ కంపెనీస్ మనకు బ్యాక్ లింక్ ఇస్తే దెన్ యువర్ ర్యాంకింగ్ విల్ బి మోర్ ఎఫెక్టివ్, మోర్ ప్రామినెంట్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ ద టెక్నికల్ SEO గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ టెక్నికల్ SEO? టెక్నికల్ SEO అంటే పెద్దగా కోడింగ్ ఏం అవసరం లేదు. సో బేసికల్గా టెక్నికల్ SEO ఏంటంటే హౌ ఫాస్ట్, ఓకే, ఇంకా టెక్నికల్ SEO మనం ఏం నేర్చుకుంటామంటే హౌ ఫాస్ట్ యువర్ వెబ్సైట్ ఈజ్ లోడింగ్. ఓకే, మన వెబ్సైట్ అనేది ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుంది. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఏం చెప్తుందంటే, సో యువర్ వెబ్సైట్ షుడ్ ఓపెన్ ఇన్ బిలో 5 seconds. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నీ వెబ్సైట్ విజిబుల్ అయింది, అక్కడ విజిబుల్ అయిన తర్వాత ఓకే, విజిబుల్ అయిన తర్వాత మనకింత 5 seconds లోపలనే మన వెబ్సైట్ కనిపించాలి. లేకపోతే ఏమవుతుంది, సో ఇట్ మే నాట్ కమ్ ఇన్ టు ద ఫస్ట్ పొజిషన్. మీరు ఎంతగా ట్రాఫిక్ ఉన్నా, ఎంత స్పెండ్ చేసినా కానీ మీ వెబ్సైట్ లోడ్ కాకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ ప్రాబ్లమ్స్? హియర్ ఆల్సో మనము ఏమి చెయ్యం, మనం డెవలపర్తో చేస్తాం. డెవలపర్ విల్ ఓన్లీ డూ ఆల్ ద థింగ్స్. ఓకే. సో డోంట్ వరీ, అంత పెద్దగా మనకి ఏముండవు, చిన్న ఇష్యూస్ ఉంటాయి. విల్ క్యాచ్ ఇట్ అప్ విత్ ద డెవలపర్. వి విల్ టెల్ దీస్ ఆర్ ద ఇష్యూస్ అని చెప్తాము. ఆ ఇష్యూస్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్, సో ఇక్కడ ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నావిగేషన్ ఎలా ఉంది. ఓకే. సో వాడికి ఎక్స్పీరియన్స్ అనేది బాగా ఉండాలి. ఏది క్లిక్ చేసినా ఓపెన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్సైట్ ఉంది, నేను ఇది ఎంక్వైరీ నా ఉంది, ఇది క్లిక్ చేశాను అనుకో, ఓపెన్ కావాలి ఇలా. సో కొన్నిసార్లు ఏమవుతాయి అంటే వెబ్సైట్స్ క్లిక్ చేసినా కానీ ఓపెన్ కావు. ఇప్పుడు ఎన్రోల్ అని కొట్టాను, ఇలా వచ్చేసింది. ఇలా రాకుండా కొన్నిసార్లు ఇంకా ఇది కూడా లోడ్ అవుతుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, సో దట్ ఈస్ ఏ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టు ద యూజర్కి ఏమనిపిస్తుంది, ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఇది పనిచేస్తలేదని వాడికి బయటకు వెళ్ళిపోతాడు. ఓకే. ఈ విల్ నాట్ స్టే ఇన్ అవర్ వెబ్సైట్. సో అప్పుడు ఏం తెలుస్తుంది, గూగుల్ కూడా అనలైజ్ చేస్తుంది, వై పీపుల్ ఆర్, ఇఫ్ ఆల్రెడీ పీపుల్ ఆర్ క్లికింగ్ ఆన్ దిస్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో ఇట్ బ్యాక్. సో ఏం చేస్తుంది, మన ర్యాంక్ అనేది స్లో చేసేస్తుంది. మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం అనుకో, ఏం చేస్తుంది, స్లోగా థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్లో పడేస్తుంది. అప్పుడు కూడా మనం సాల్వ్ చేసుకోలేదనుకో, 10th ర్యాంక్, ఇంకా సాల్వ్ చేసుకోలేకపోతే మనం సెకండ్ పేజ్, థర్డ్ పేజ్కి వెళ్ళిపోతాం. సో లైక్ దిస్ వీ నీడ్ టు ఎన్ష్యూర్. సో మనకి అన్ని బటన్స్ ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా క్లిక్ అయితే అవుతుందా, యూజర్ ఎక్స్పీరియన్స్ పర్ఫెక్ట్గా ఉందా అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, యూజర్ విల్ గెట్ దట్ నెగిటివ్ రియాక్షన్ అండ్ విల్ గో అవే. ఓకే. నెక్స్ట్ ఈజ్ ద లోకల్ ఎస్ఈఓ. వాట్ ఈజ్ లోకల్ ఎస్ఈఓ? లోకల్ ఎస్ఈఓ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇందాక సెర్చ్ చేసాం. సో ఇక్కడ కోర్స్ ఫీజ్ అని సెర్చ్ చేసినప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ ద లోకల్ ఎస్ఈఓ. అంటే ఇవి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అమీర్పేట్లో, దీస్ ఆర్ ద లోకల్ ఎస్ఈఓ. ఓకే. సో వీళ్ళకు కూడా ఎస్ఈఓ ఎందుకంటామంటే, ఈ 3 వెబ్సైట్సే లేవు, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, మోర్ బిజినెసెస్ కూడా ఉన్నాయి. ఓకే. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, సో యూ కెన్ సీ లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్. ఓకే. అమీర్పేట్లో కూడా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో హియర్ మళ్ళీ నెక్స్ట్ కొడితే ఇంకా వెబ్సైట్స్ వస్తాయి. సో దేర్ ఈజ్ ఏ హై కాంపిటీషన్ ఇన్ అమీర్పేట్. లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. సో ఇక్కడ గూగుల్ ఏం చూపిస్తుంది, సో ఓన్లీ 3 వెబ్సైట్సే చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లోకల్ ఎస్ఈఓ. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఏ, మనం లోకల్ ఎస్ఈఓ ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు, గూగుల్లో ఒక బిజినెస్ ఓపెన్ చేస్తే ఇలా ఒకటి కనిపిస్తుంది, ఒక మ్యాపింగ్ అయిపోతుంది. రేపొద్దున ఎవరన్నా నా క్లయింట్ కానీ, నా స్టూడెంట్ కానీ, వాడికి ఒక మ్యాప్ ఇవ్వడానికే బిజినెస్ ఓపెన్ చేస్తారు. సో ఇండియాలో కానీ హైదరాబాద్లో తీసుకున్నా కానీ 70% బిజినెస్ అదే అనుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే నేను కూడా చాలామందిని అడిగితే, గూగుల్ మై బిజినెస్ ఉంది, ఏమని వస్తున్నాయా కాల్స్ అంటే, ఏం రావని, కాల్స్ ఏమొస్తాయి సార్, ఏం రావు, ఏదైనా కస్టమర్ కోసం మ్యాపింగ్ ఇచ్చాము అంతే కానీ మాకేం అవసరం లేదంట. ఓకే. సో పీపుల్ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ దిస్ లోకల్ ఎస్ఈఓ. ఇక్కడ చాలామందికి వాల్యూ తెలీదు, కొంతమందికి తెలుసు. ఓకే. దట్ ఈజ్ ఓన్లీ 20% ఇన్ ద మార్కెట్. వాళ్ళు 20% వాళ్ళే ఇక్కడ వస్తున్నారు, మిగతా వాళ్ళందరూ రావట్లేదు మార్కెట్. ఓకే. దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ మార్కెట్ టు ట్యాప్. ఇంకా మన మార్కెట్లో ఇంకా అంతా ట్యాప్ కాలేదు. ఓకే. సో వి విల్ గో ఇన్ లోకల్ ఎస్ఈఓ, హౌ టు కమ్ హియర్ ఆల్సో. ఓకే. సో దిస్ ఈజ్ ద లోకల్ ఎస్ఈఓ. సో లోకల్ ఎస్ఈఓ ఎందుకు అన్నామంటే, సో ఇక్కడ అమీర్పేట్ అని కొట్టాం.
సో ఆ లోకల్ ఉండే ఏ వెబ్సైటు ఏ ఇన్స్టిట్యూట్ మంచిదో అక్కడ టాప్లో కనిపిస్తుంది. సో దీనికి కూడా కనిపించడానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ వి విల్ లెర్న్ ఇన్ ద లోకల్ ఎస్ఈఓ. దెన్ కమ్స్ టు ద టైప్స్ ఆఫ్ ఎస్ఈఓని. వాట్ ఆర్ ద టైప్స్? ఇందాక చెప్పినట్టే ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, టెక్నికల్ ఎస్ఈఓ. ఆన్ పేజ్లో మనం ఏం చేస్తామంటే టైటిల్ ట్యాగ్స్ ఉంటాయి, మెటా డిస్క్రిప్షన్స్ ఉంటాయి, హెడర్ ట్యాగ్స్ ఉంటాయి, యూఆర్ఎల్ స్ట్రక్చర్, ఇంటర్నల్ కాంటెంట్ ఆప్టిమైజేషన్, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనం ఏం చేస్తాం? సో యూ నీడ్ నాట్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇవి ఏంటంటే దీంట్లో కీవర్డ్స్ పెడతాం. సో ట్యాగ్స్ ఎలా రాయాలో మనకు అవసరం లేదు. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద ట్యాగ్స్. మెటా డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది, టైటిల్ ట్యాగ్ ఎక్కడ ఉంటుంది, ఇంటర్నల్ లింక్ ఎక్కడ ఉన్నాయి. సో అవన్నీ మనము కనిపెట్టి అక్కడ ఏం చేస్తాం? కీవర్డ్స్ అనేది ప్లేస్మెంట్ చేస్తాం. వాట్ విల్ డూ, విల్ ప్లేస్ దట్ కీవర్డ్స్ దేర్. ఓకే, వాట్ ఎవర్ ద keywords we know, we will put there, so that whenever the user are typing those keywords, our website can be coming to that position. Coming to the off page ఏంది? ఇందాకన్నట్టు వేరే వెబ్సైట్ వాడు మనకి లింక్ ఇవ్వాలి. ఎందుకు లింక్ ఇస్తాడు? ఓకే, సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింక్స్ తేవాలంటే ఒక లింక్ బిల్డింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ సోషల్ మీడియా మార్కెటింగ్, అంటే సోషల్ మీడియా ద్వారా కూడా మన వెబ్సైట్స్ టాప్లో కనిపిస్తుంది. అక్కడ ఏం చేస్తాం? మనం సోషల్ మీడియాలో మనం ఒక బిజినెస్ పేజ్ క్రియేట్ చేస్తాం. బిజినెస్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ మన వెబ్సైట్ పెడతాం. ఓకే, రెగ్యులర్గా మనం ఏదో ఒకటి పోస్ట్ చేస్తాం, అక్కడ వెబ్సైట్ని కూడా పెడతాం. సో దట్ దే విల్ సీ అవర్ వెబ్సైట్, కమ్ టు అవర్ వెబ్సైట్. అండ్ గెస్ట్ బ్లాగింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ అవుట్ రీచ్, ఇవి తర్వాత చూద్దాం. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ ఎస్ఈఓ, ఇందాక చెప్పినట్టు సైట్ స్పీడ్, అంటే చాలా ఫాస్ట్గా లోడ్ కావాలి. నెక్స్ట్ ఈజ్ ద మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సో మనకి మామూలుగా అయితే 100 యూజర్స్ వచ్చారనుకో, సో దేర్ ఈజ్ మనకి ఎలా కనిపిస్తుందంటే 80-90% ట్రాఫిక్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద మొబైల్. ఓకే, సో మన ట్రాఫిక్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఒక 100 యూజర్స్ని మనకు వెబ్సైట్లో వచ్చారంటే 80-90%, అంటే 80% to 90% ట్రాఫిక్ ఈజ్ కమింగ్ త్రూ ఓన్లీ మొబైల్. సో మనం వెబ్సైట్ చాలామంది ఏం చేస్తారంటే మిస్టేక్ ఏం చేస్తారంటే మొబైల్లో వెబ్సైట్ బాగుందా లేదా, ఓకే బాగుంది, మంచిగా ఓపెన్ అవుతుంది, సూపర్ అనుకుంటారు. కానీ మొబైల్లో చూసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. ఎందుకంటే రెస్పాన్సివ్నెస్ అనేది ఉంటుంది. అంటే మొబైల్లో కూడా కొన్నిసార్లు ఓపెన్ కాదు, కొన్ని బటన్స్ క్లిక్ కావు, కొన్నిసార్లు కాంటెంట్ చిన్నగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఇమేజ్ కనిపిస్తుంది, ఒకసారి ఇమేజ్ కనిపించదు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. చాలామంది అది అబ్జర్వ్ చేయరు. ఏమవుతుంది వెబ్సైట్ అయితే దీంట్లో బాగా ఉంది. ఈవెన్ డెవలపర్స్ కూడా చూపించేది క్లయింట్కి డెస్క్టాప్లోనే. క్లయింట్ కూడా రోజు ల్యాప్టాప్ ఓపెన్ చేసి దాంట్లోనే చూసుకుంటాడు. సో అతని ఫీలింగ్ ఏంటంటే దీని నుంచే బిజినెస్ వస్తుందని. కానీ అక్కడ గూగుల్ అనలిటిక్స్లో మనం వెళ్ళి చూస్తే 90% ట్రాఫిక్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మొబైల్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఏ రెస్పాన్సివ్, వాట్ హ్యాపెన్స్? యువర్ వెబ్సైట్ మేబీ గోస్ డౌన్. ఓకే, అండ్ ఎస్ఎస్ఎల్. వాట్ ఈజ్ ఎస్ఎస్ఎల్ అంటే హెచ్టిపిపిఎస్ ఉండాలి, అంటే మన వెబ్సైట్ సెక్యూర్గా ఉండాలి. సో లేటర్ ఆన్ వి విల్ సీ, అండ్ వీ నీడ్ టు హ్యావ్ ద సైట్ మ్యాప్ అండ్ రోబోట్ టెక్స్ట్. ఓకే, దెన్ గూగుల్ మై బిజినెస్, లోకల్ సైటేషన్స్, ఇవన్నీ మనము చేస్తూ ఉంటాం. సో హియర్ వీ విల్ డూ ద టోటల్ దీస్ కైండ్ ఆఫ్ ఎస్ఈఓ. ఓకే, ఎస్ఈఓ చేయడానికి ఏంటంటే, సో వన్ ఈజ్ ద విజిబిలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, విజిబిలిటీ కనిపించాలి, రిలవెన్సీ, ఓకే, అండ్ లొకేషన్. 3 ఫ్యాక్టర్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే మొత్తం ఎస్ఈఓలో మీకు రెగ్యులర్గా వినిపించే వర్డ్స్. వన్ ఈజ్ విజిబిలిటీ. సో whenever you go to any client also, we'll talk about visibility only, and relevancy and location. Okay, so these 3 are the most important things. Okay, ఇవి బాగా మనం కరెక్ట్గా అడాప్ట్ చేసుకుంటే ఎస్ఈఓ ఈజీగా చేయొచ్చు. ఇంకా మనకి ఎస్ఈఓ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వెబ్సైట్ ఎస్ఈఓ అంటాం. ఓకే, వెబ్సైట్ ఎస్ఈఓ అంటే ఇప్పుడు చేసేది మనం వెబ్సైట్ ఎస్ఈఓని. ఓకే, లోకల్ ఎస్ఈఓ అంటాం. ఇందాక గూగుల్ మ్యాప్ చూసేది లోకల్ ఎస్ఈఓ అంటాం. తర్వాత యూట్యూబ్ ఎస్ఈఓ కూడా ఉంటుంది. యూట్యూబ్స్ మీకు తెలుసు, యూట్యూబ్లో కూడా చాలామంది డిఫరెంట్ సెర్చెస్ ఉంటాయి.
సో దట్ ఈస్ కాల్డ్ యూట్యూబ్ ఎస్ఈఓ. కొంతమంది ఇంకో అడిగేసి ఈ కామర్స్ ఎస్ఈఓ అని కూడా అంటారు. సో ఈ కామర్స్ వెబ్సైట్స్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మీకు ఇక్కడ కాంటెంట్ రాసినట్టు వెబ్సైట్లో మనం ఇంత పెద్ద పెద్దగా రాయలేము. ఓకే, ఇక్కడ కాంటెంట్ పెద్దగా రాసి చేస్తాం. అక్కడ ప్రోడక్ట్స్ మీరు చూస్తారు, పెద్దగా రాస్తే ఎవరు పట్టించుకోరు. అక్కడ వాటికి కావాల్సిన ఫీచర్స్ ఏమున్నాయో హైలైట్స్ చూసుకుంటే సరిపోతుంది. అంతకన్నా మించింది ఎక్కువ కాంటెంట్ ఉండదు. ఓకే, కాంటెంట్ చాలా తక్కువ ఉంటుంది చాలా ఈ కామర్స్ వెబ్సైట్స్లో. సో రిలేటెడ్ ప్రోడక్ట్స్ అది ఇదని చెత్త చెదరం ఎక్కువ ఉంటుంది అక్కడ. ఇట్ ఈస్ నాట్ ద మెయిన్, అక్కడ కాంటెంట్ ఉండనే ఉండదు. సో ఈ కామర్స్ వెబ్సైట్ ఎస్ఈఓ ఎలా చేస్తారు, దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ టైప్. ఓకే, ఇంకా కొన్ని న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఎస్ఈఓ అని కూడా అంటారు కొంతమంది. ఇప్పుడు న్యూస్ వెబ్సైట్ మీకు ఏమైనా ఉన్నాయనుకో, సో ఆ న్యూస్ వెబ్సైట్ ఎలా చేయాలి, రెగ్యులర్గా అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ ఎస్ఈఓ మన సర్వీసెస్. ఓకే, నా జావా ఇన్స్టిట్యూట్ ఉంది. సో జావా ఇన్స్టిట్యూట్లో నేను రోజు రెగ్యులర్గా అప్డేట్ చేయను. ఓకే, సో నాకేముండదు న్యూస్ అక్కడ. సో నేను చేసే సర్వీసెసే ఉంటాయి. సో న్యూస్ వెబ్సైట్ ఏంటంటే ఎవ్రీ 5 seconds కూడా ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. సో దానికి డిఫరెంట్గా ఉంటుంది. సో హౌ అనేది మనం దాంట్లో నేర్చుకోవచ్చు. ఇంకో ఉంది, ఇంకో ఎస్ఈఓ కూడా ఉంటుంది, యాప్ ఎస్ఈఓ. మీకు తెలుసు యాప్, చాలామంది అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు, దాంట్లో కూడా ఎస్ఈఓ ఉంది. సో మీరు గూగుల్ ప్లేలో చూస్తారు మామూలుగా. నాకు ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కొన్నిసార్లు మనకి యాప్ పేరు కూడా తెలియదు. అదే అక్కడ మనం ఏం చేస్తాం, కీవర్డ్ టైప్ చేస్తాం. సో కొన్ని లిస్ట్ అవుతాయి. సో మనం ఏది టాప్లో ఉందో అదే ఇన్స్టాల్ చేసుకుంటాం. సో అలా టాప్లో రావడానికి కూడా యాప్ ఎస్ఈఓ ఉంది. సో రేపు పొద్దున మీరు ఎవరైనా యాప్స్ మీకు తెలిసిన వాళ్ళతో లేకపోతే ఏమైనా యాప్ ఎస్ఈఓ కూడా చేయొచ్చు. దీని ద్వారా యూ కెన్ ఎర్న్ డిఫరెంట్లీ. సో ఎస్ఈఓ అనేది నాట్ ఓన్లీ వెబ్సైట్ వీ విల్ డూ సారీ సారీ నాట్ ఓన్లీ వెబ్సైట్, వీ కెన్ డూ ద యూట్యూబ్ ఎస్ఈఓ, ఈ కామర్స్, న్యూస్. ఈ కామర్స్ కొంచెం తక్కువగా వస్తాయి. ఎక్కువగా యాప్స్ కానీ యూట్యూబ్ కానీ లోకల్ ఎస్ఈఓ కానీ వెబ్సైట్ ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఈఓస్ వీ హ్యావ్. ఓకే, సో హౌ టు డూ దిస్ ఎస్ఈఓస్ అనేది మనము చూద్దాం. సో ఎనీ డౌట్స్ సో ఫార్? సార్ ఇది రిలవెన్స్ అంటే ఒక్కసారి మళ్ళీ చెప్పరా? రిలవెన్స్. ఓకే, సో రిలవెన్స్ అంటే ఏంది? సో ఫర్ ఎగ్జాంపుల్ నాది వెబ్సైట్ జావా. ఓకే, జావా ఇన్స్టిట్యూట్ నాది. ఓకే ఓకే, జావా ఇన్స్టిట్యూట్ అంటే నేను ఏం చేయాలి, రిలవెన్సీ పెంచాలి. అంటే నేను కాంటెంట్ నా వెబ్సైట్లో ఏం రాయాలి, జావా గురించే కాంటెంట్ రాయాలి. ఓకే, అక్కడ పోయి డిజిటల్ మార్కెటింగ్ రాయలేదు. సో మీకు కూడా తెలుసు, ఎవరైనా ఏ వెబ్సైట్ అయినా జావానే రాస్తుంది కదా, దాంట్లో రిలవెన్సీ ఏముంటుంది అని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ వెబ్సైట్ చూద్దాం. సో ఇక్కడ ఈ వెబ్సైట్ చూడండి. సో ఇక్కడ వాడి ఎలా రాశాడు. ఓకే, సో రిలవెన్సీ ఈజ్ నథింగ్ బట్ జావా ఇన్స్టిట్యూట్ అని ఇక్కడ రాశాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ జావా ట్రైనింగ్ అని ఇక్కడ రాశాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ జావా కోర్స్ ఇన్ అమీర్పేట్ అని ఇక్కడ పెట్టాడు. ఓకే, జావా కోర్స్ అని ఇక్కడ పెట్టాడు. ఓకే, and so what is trying to do here, best Java software training institute Amirpet పెట్టాడు. ఓకే, and here also Java training institute Amirpet, Java course in Amirpet, Java institutes. So what is doing is ఇంక్రీజింగ్ ద రిలవెన్సీ. యాక్చువల్గా ఇది కూడా కరెక్ట్ కాదు, బట్ హీస్ గెటింగ్ టాప్. ఐ డోంట్ నో హౌ ఈస్ కమింగ్. సో దీన్ని ఏమంటామంటే కీవర్డ్ స్టఫింగ్ అంటాం. లేటర్ ఆన్ ఐ విల్ టెల్. సో మామూలుగా అయితే రిలవెన్సీ ఏంటంటే చూడండి ఎన్నిసార్లు జావా రిపీటెడ్ అయింది. ఓకే, వెల్కమ్ టు ద జావా లెర్నింగ్ కోర్స్. ఇక్కడ కూడా జావా ఉంది, జావా కోర్స్ ఇన్ అమీర్పేట్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే జావా కోర్స్ అమీర్పేట్ హైదరాబాద్ ఇక్కడ ఉంది, జావా కోర్స్ ఇక్కడ ఉంది, జావా కోర్స్ అమీర్పేట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎన్నిసార్లు అమీర్పేట్ ఉంది, ఇక్కడ కూడా అమీర్పేట్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా అమీర్పేట్ ఉంది, ఇక్కడ కూడా అమీర్పేట్ ఉంది, ఇక్కడ కూడా అమీర్పేట్ ఉంది. హౌ మెనీ టైమ్స్ హీ హాజ్ రిపీటెడ్ ద రిలవెన్సీ. ఇక్కడ కూడా హైదరాబాద్ హైదరాబాద్ ఉంది,
సో లైక్ దిస్ హీ హాస్ డన్. మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాడు. సో వాట్ ఈస్ దిస్ రిలవెన్సీ? ఓకే, సో మన వెబ్సైట్లో రిలవెన్సీ పెంచాలి, నాట్ లైక్ దిస్. బట్ హీఈస్ కమింగ్, హౌ ఐ డోంట్ నో, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎస్ఈఓ, బట్ హీఈస్ కమింగ్ ద ఫస్ట్ ర్యాంక్. కొన్నిసార్లు జరిగిపోతే ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అదే ఇంకో వెబ్సైట్ చూడండి, అది ఇలా ఉండవు. కొన్ని వెబ్సైట్స్ నీట్గా క్లీన్గా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. సో ఇక్కడ చూడండి రిలవెన్సీ అంటే, సో ఇక్కడ వీడు అమీర్పేట్ రాశాడు, ఇక్కడ కూడా అమీర్పేట్ రాశాడు, 2 times రాశాడు. మళ్ళీ అమీర్పేట ఎక్కడ రాశాడో చూద్దాం. ఇక్కడ ఏం రాయలేదు, ఇక్కడ కూడా ఏం రాయలేదు, వానంతా రాయలేదు. చూడండి వీడు ఇక్కడ ఓన్లీ జావా డెవలపర్స్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా ఏమీ రాయలేదు, అయినా కానీ టాప్లో వస్తున్నాడు వీడు. అంటే వీళ్ళకు ఎక్కువగా కాంపిటీషన్ లేదు ఈ వెబ్సైట్స్. మనం జావా గురించి ఉంది అంటే మనకి ఇలాంటి వెబ్సైట్స్ 3 monthsలో మనం టాప్లో రావచ్చు. ఎందుకంటే వీని దగ్గర ఏమి అన్ని వెబ్సైట్స్ చెత్త వెబ్సైట్లే ఉన్నాయి. ఓకే, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఇక్కడ జావా కోర్స్ అని, జావా ట్రైనింగ్ అని ఎక్కువసార్లు రిపీట్ చేయాలి. సో దాన్ని కీవర్డ్ డెన్సిటీ అంటాం. వీ నీడ్ టు ట్రై టు ఇంక్రీజ్ ద కీవర్డ్ డెన్సిటీ. అంటే ఎక్కువసార్లు మన కాంటెంట్లో కూడా మన కీవర్డ్స్ ఉండాలి. ఉంటే ఏమవుతుంది అంటే దెన్ గూగుల్ విల్ ట్రై టు ఐడెంటిఫై అస్. ఓకే, గూగుల్కి తెలుస్తుంది సో అండ్ సో వెబ్సైట్ ఈజ్ హ్యావింగ్ వర్కింగ్ ఆన్ ద జావా ట్రైనింగ్ ఇన్ అమీర్పేట్. వీ నీడ్ టు షో టు ద యూజర్. ఓకే, ఆ యూజర్కి చూపిస్తే ఏమవుతుంది, the people will see those website and get those website. Got it? సో ఇంకా రిలవెన్సీ గురించి చెప్తాను. సో దిస్ ఈజ్ ఓన్లీ ద బేసిక్. ఇక్కడ వీడు ఏంటంటే కరెక్ట్గా లేవు ఈ వెబ్సైట్స్. సో నీకు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో చూపిస్తాను. వెబ్సైట్ చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరు డిజిటల్ మార్కెటర్స్ కాబట్టి. ఇలాంటి వెబ్సైట్స్లో రావడం టాప్లో కష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ఆర్ ఈ వెబ్సైట్ చూడండి. సో ఇక్కడ వీడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, ఇయర్ యూ కెన్ సీ. సో మళ్ళీ అక్కడ లేదు, ఇక్కడ ఓన్లీ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్స్ అని పెట్టాడు. ఇయర్ ఓకే 2 times అయింది, రిలవెన్సీ పెంచాడు. అండ్ వేర్ అదర్ థింగ్ ఇక్కడ చూడండి, మళ్ళీ లేదు అక్కడ అంత ఇంత ముందు లెక్క లేదు. కాంటెంట్ చూడండి ఎక్కువగా ఉంటుంది, కాంటెంట్ ఈజ్ అ రిచ్ కాంటెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి కాంటెంట్ అవసరం లేదు, కానీ అయినా కానీ ఇక్కడ చూడండి. సో ఎస్సీఓ గురించి చెప్తున్నాడు అంతేగాని దే ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడనే పెట్టాడు కాంటెంట్. ఓకే, లైక్ రిలవెన్సీ అనేది ఇలా పెంచుకోవాలి. ఇక్కడ చూడండి రిలవెన్సీ పెంచలేదు, మళ్ళీ ఇక్కడే పెట్టాడు. రైట్, ఇక్కడ అవసరం ఉన్న దగ్గర డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టాడు. ఇట్ ఈస్ నాట్ దట్. ఇందాక 2 వెబ్సైట్లో చూస్తే అంతా ఎక్కడ పడితే అక్కడ కాంటెంట్ పెట్టారు, బట్ ఇక్కడ చూడండి ఎంత సెర్చ్ చేస్తున్నా కానీ అంత కాంటెంట్ ఎక్కువ ఉంది. సో కాంటెంట్ ఎక్కువగా ఉండాలి అండ్ యూ నీడ్ టు పుట్ మోర్ కీవర్డ్స్ ఇన్ దట్. ఓకే, ఇక మనం లైన్ టు లైన్ ఉంటే ఇంకా చాలా పెట్టచ్చు. సో లేటర్ ఆన్ సెక్షన్ వి విల్ గో ఇన్ ఏ లైన్ టు లైన్. అప్పుడు మీకు రిలవెన్సీ ఇంకా బాగా అర్థం. ఎనీ డౌట్స్? ఓకే, ఓకే, సో సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రిలవెన్సీ పెంచాలి, కాంటెంట్ చేయాలి. సో మనం ఇంకా ఎలా స్టార్ట్ చేస్తామంటే, సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ స్టెప్స్, హౌ టు డూ ద ఎస్ఈఓ. ఫస్ట్ స్టెప్ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్. స్టెప్ 2
కీవర్డ్ రీసెర్చ్ చేసిన తర్వాత మనము ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ చేస్తాం. ఓకే, స్టెప్ 3 ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్. ఓకే, స్టెప్ 4 we go for technical SEO. Step 5 monitoring. Okay, monitoring the results. So these are the 5 steps involved in the SEO. ఫస్ట్ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ చేస్తాం, ఏ కీవర్డ్ బెస్ట్. ఓకే, సో ఇక్కడ మనకు చాలా కీవర్డ్స్ ఉంటాయి. గూగుల్ ఈస్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ కీవర్డ్స్, విచ్ ఈస్ ద బెస్ట్ కీవర్డ్. వి విల్ రీసెర్చ్ అండ్ వి విల్ ఫైండ్ అవుట్ ద బెస్ట్ కీవర్డ్ అండ్ వి విల్ ఇంప్లిమెంట్ ఆన్ దట్. తర్వాత మనం ఏం చేస్తాం, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేస్తాం. దెన్ ఇన్ ఆన్ పేజ్ ఎస్ఈఓలో మనం ఏం చేస్తాం, ఈ కీవర్డ్స్ తీసుకొచ్చాం కదా, ఈ కీవర్డ్స్ ఎక్కడెక్కడ పెట్టాలి. ఇందాక మీరు చూసారు బెస్ట్ జావా ఇన్స్టిట్యూట్స్ అని అలా పెట్టారు కదా, అలా మనం ఎక్కడెక్కడ అవసరం ఉన్న దగ్గర కీవర్డ్ డెన్సిటీ ఇంక్రీజ్ చేస్తాం. థర్డ్ థింగ్ ఈస్ వాట్ వీ డూ, వీ విల్ ఇంక్రీజ్ ద ట్రస్ట్. ఓకే, ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, అథారిటీ పెంచుతాం త్రూ లింక్ బిల్డింగ్. And fourth is we will ensure that our website will be loading fast and mobile responsiveness. Okay, ఫిఫ్త్ థింగ్ ఏంటంటే మనం ఇప్పటివరకు ఏం వర్క్ చేస్తాం, ఏ కీవర్డ్ మీద వర్క్ చేస్తే మన పొజిషన్ ఎక్కడ ఉంది, ఓకే, నా ర్యాంక్ ఎక్కడ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 month చేశాను బాగా ఎస్ఈఓ. 1 month తర్వాత నా వెబ్సైట్ 100 పొజిషన్లో ఉందా, 50th పొజిషన్లో ఉందా నాకు తెలుస్తుంది. ఓకే, ఆఫ్టర్ 2 months నేను 50th పొజిషన్లో ఉన్నానా, 25th పొజిషన్లో ఉంది తెలుస్తుంది. ఓకే, ఆఫ్టర్ 6 months ఐ కెన్ సీ 10 to 20 మధ్యలో ఉన్నానా, 1 to 10 మధ్యలో ఉన్నానా. సో వేర్ ఐఎమ్ స్టేయింగ్. ఓకే, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ మనం ఇంకా ఇంటెన్సిటీ పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 months తర్వాత నా వెబ్సైట్ అండ్ మామూలుగా అయితే 100 పొజిషన్ ఉంది, 6 months తర్వాత 200 పొజిషన్ పోయింది అనుకో. సో ఐఎమ్ డూయింగ్ ఏ రాంగ్ ఎస్ఈఓ, డైరెక్షన్ మారిపోయింది. సో మనం ఎంత చేసినా అన్ని రోజులు చేసినంత వేస్ట్. ఓకే, సో మనది ఎప్పుడు కానీ రిజల్ట్స్ అనేది చూసుకుంటుండాలి, లేకపోతే ఏమవుతుంది, వేర్ వీఆర్ గోయింగ్ మనం ఎప్పుడు ర్యాంక్ రాలేము. దెన్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లయింట్ ఆర్ ద మేనేజర్. ఓకే, సో వాట్ ఆర్ ద హౌ టు మానిటర్ రిజల్ట్స్, హౌ టు గో ఇన్ ఏ రైట్ డైరెక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకా ఫ్యూచర్ ఆఫ్ ద ఎస్ఈఓ ఎలా ఉంటుందంటే, ఫ్యూచర్లో మొత్తం చేంజ్ కాబోతుంది. ఫ్యూచర్ అంటే 1 year 2 years 2-3 years కూడా కాదు, విత్ ఇన్ 6 months ఆర్ 1 year, విత్ ఇన్ 1 yearలో మనకి చాలా మేజర్ అప్డేట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ ఎస్జిఈ. ఇప్పటి నుంచే చెప్తున్నా, తర్వాత మీరు చెప్పలేదు అనుకుంటారు. వాట్ ఈస్ సర్చ్ జనరేటివ్ ఎక్స్పీరియన్స్. సో వాట్ ఈస్ ఎస్జిఈ, సర్చ్ జనరేటివ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చాట్ జీపీటీ ఎలా వస్తుందో ఇప్పుడు రేపు ఫ్యూచర్లో కూడా మనం ఏ కీవర్డ్ కొడితే ఫస్ట్ మనకి గూగుల్ యాడ్స్ ఫస్ట్ వస్తుంది, యాడ్స్ ఫస్ట్ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు మామూలుగా అయితే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఫ్యూచర్లో ఏమవుతుందంటే మనకి సర్చ్ రిజల్ట్స్, ఓకే, ఫస్ట్ యాడ్స్ కనిపిస్తాయి, యాడ్స్ తర్వాత మనకి చాట్ జీపీటీ లెక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఆ తర్వాత ఆర్గానిక్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు లెక్క మ్యాప్స్ కూడా చాలా కిందికి వెళ్ళిపోతుంది. సో మ్యాప్స్ కూడా నెక్స్ట్ కనిపిస్తుంది, ఆర్గానిక్ రిజల్ట్స్ కూడా కిందికి వెళ్ళిపోతుంది. Come on. Okay, so the difference you will able to see. So next 6 months లో ఎలా అడాప్ట్ అవ్వాలి. ఓకే, ఇఫ్ ఎస్జిఈ ఇంప్లిమెంటేషన్ అయితే, సో వేర్ మై వెబ్సైట్, హౌ టు ర్యాంక్ మై వెబ్సైట్. సో అప్పుడు ఇలానే ఎస్ఈఓ చేయాలా, ఇంకా డిఫరెంట్గా చేయాలా అనేది ఇప్పటి నుంచే నేర్చుకుందాం. సో ఎస్జిఈ మీ అంటే ఏంది, ఎలా జనరేటివ్ చేస్తుంది, ఏ ప్రాంప్టింగ్ ఇస్తున్నారు, ఎలాంటి ప్రాంప్టింగ్ ఇస్తే మనము మన వెబ్సైట్లో ఎలాంటి చేంజెస్ పెట్టాలి అకార్డింగ్ టు ద ఎస్జిఈ, నా వెబ్సైట్లో ఎలాంటి కాంటెంట్ పెట్టాలి. సో ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. యాక్చువల్గా గూగుల్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ దట్ అండ్ లాట్ ఆఫ్ ఎస్ఈఓ ఎక్స్పర్ట్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దట్. సో రేపు పొద్దున లాంచ్ అయిన తర్వాత మనం ఎలాంటి కాంటెంట్, అప్పుడు చాలా మారిపోతుంది కాంటెంట్ అనేది.
చాలా వెబ్‌సైట్స్ కాంటెంట్ డిఫరెంట్‌గా చూపిస్తది. అప్పుడు ఇంకోటి ఏందంటే మీరు భయపడుతున్నారు. భయపడొచ్చు. అయ్యా! నా వెబ్‌సైట్ ఆర్గానిక్ రిజల్ట్స్ పోతే ఎట్లా అని. సో, భయపడాల్సిన అవసరం లేదు. సో, ఆర్గానిక్ అప్పుడు ఏందంటే ఇంకా ఆపర్చునిటీస్ చాలా ఫాస్ట్. అప్పుడేందంటే మీరు ఆ ఎస్‌జిఈ ఫస్ట్ నుంచే మనం నేర్చుకుంటుంటే రేపొద్దున అడాప్టివ్ ఈజీగా అయిపోతది. రేపు మన కాంటెంటే విజిబుల్ చేయొచ్చు. లేకపోతే మీరు నేర్చుకోకపోతే ఎస్‌జిఈ వచ్చిన తర్వాత ఇంకో 6 మంత్స్ తర్వాత చేశారనుకో మన కాంపిటీటర్స్ ఆల్రెడీ లిస్ట్ అయిపోయి ఉంటారు. మనం ఇంకా కింద పడిపోతాం. సో, ఈ రోజు నుంచే మనం ఎస్‌జిఈ ఎలా ఉంటుంది, ఎలాంటి జనరేట్ రిజల్ట్స్ చేస్తారనేది కూడా నేను రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తా ఉంటాను. సో దట్ యూ కెన్ వర్క్. ఫస్ట్ ఏంటంటే ఈ ఎస్‌సిఓ బేసిక్ థింగ్స్ వర్క్ చేయండి. లేటర్ ఆన్ ఐ విల్ అప్డేట్ దోస్ ఆల్సో. సో దట్ యూ విల్ బి ఎన్రిచ్. ఏఐ టూల్స్ అనేది ప్రతి దాంట్లో వాడతాము. ఓకే. ఫ్యూచర్‌లో ఏందంటే డిజిటల్ మార్కెటింగ్ అని ఉండదు. ఏఐ మార్కెటింగ్ అని వస్తది. అది ఎన్నో రోజులు లేదు. ఇంకా 6 మంత్సో, 1 ఇయరో. రేపొద్దున అన్ని డిజిటల్ మార్కెటింగ్ అన్నీ రీప్లేస్ అయిపోతాయి. ఏఐ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు ఏదో డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ అంటున్నాం. టుమారో ఇట్ విల్ బి ఏఐ మార్కెటింగ్ ఓన్లీ. ఓకే. సో వీ నీడ్ టు బి ట్రాన్స్ఫార్మ్ దట్. సో మనం ప్రతి దాంట్లో మనం ఏఐ టూల్స్ చెప్తూనే ఉంటాం. ఇట్ ఈస్ నాట్ దట్ అంతా కోర్స్ అయిపోయిన తర్వాత ఏఐ టూల్స్ చెప్పం. సో చాట్ జీపీటీ ఒకటే లేదు, మనకు నంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. వీ విల్ వర్క్ ఆన్ ఇట్. ఎస్సీఓలో కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఏఐ టూల్స్. సో వాట్ ఆర్ దోస్ ఏఐ టూల్స్ అనేది కూడా వీ విల్ వర్క్ ఆన్ ఇట్. ఓకే. ఇన్ ఫ్యూచర్ వెన్ యూ గో టు ద కంపెనీ యూ విల్ వెల్ వర్స్డ్, లేదంటే మీ వెబ్సైట్ కూడా వెల్ వర్స్డ్గా మీరు వర్క్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఓకే. సో ఎనీ డౌట్స్? So tomorrow we will start keyword research and how to do the home page. Okay. సో ఈ రోజు ఎంత ఏంటంటే మొత్తం ఇంట్రొడక్షన్ చేయండి. ఓకే. ఎనీ డౌట్స్? No, sir. ఓకే. థ్యాంక్ యూ ఫర్ దట్. ఓకే. టుమారో వి విల్ సీ. Thank you, sir. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. So send me the recording, sir. యా షూర్ ఐ విల్ సెండ్. ఆల్రెడీ రికార్డెడ్. Thank you. సెండ్. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Bye. థ్యాంక్ యూ. బాయ్.